ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంత తుడిచివి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసము అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు మేడిమల సుధారాణి మరియు కుటుంబ సభ్యులు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రీతం, ప్రేరక్, జయస్విక్లకు మంచి భవిష్యత్తు, మేడిమల భాస్కర్, అపర్ణ, పేతురయ్య, ప్రేమమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి మేడిమల ఉదయ్ కుమార్, సాయి లీలా, కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు చిత్తా పాపిరెడ్డి గారి భార్య కీర్తిశేషులు మారెడ్డి సుందరమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ ఏరువ గీత, చిత్త థామస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ పొలమారశెట్టి ఇన్నబాబు గారి 60వ పుట్టినరోజు మరియు పొలమారశెట్టి ఇన్నబాబు హేమలత దంపతుల షష్ఠిపూర్తి సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సిస్టర్ శాంతి, మల్లా వినోద్ కుమార్, దివ్య, ప్రేమ్ స్వరూప్, అలెక్స్, పొలమరశెట్టి జాన్, ప్రకాష్, ఝాన్సీ, జస్విక్, జోవిన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ ఓజే షౌరీలు, పి రోసి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుమారుడి అమెరికా ప్రయాణం అంతటిలో దేవుడు తోడుండాలని కోరుతూ ఆరోగ్యమాతకు స్తోత్రంగా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ మాత ఎలిజబెతమ్మను సందర్శించుట అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆ మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు పవిత్రాత్మను తీసుకువెళ్ళింది, సంతోషాన్ని తీసుకువెళ్ళింది, యేసు ప్రభువుని తీసుకువెళ్ళింది. మనం కూడా ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. మరి ఇలాంటి
పుణ్య గుణాలని వారికి ఇస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. మనం ఈ యొక్క ఆగమన కాలంలో ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. మరి వాళ్ళందరికీ కూడా క్రీస్తు ప్రభువుని ఇస్తున్నామా, క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి సంతోషాన్ని మనం వాళ్ళకి పంచుకుంటున్నామా అని పరిశీలన చేసుకొని మరి ఇలాంటి మంచి క్రియలు చేయనట్లయితే, అదేవిధంగా పాపంలో పడిపోయినట్లయితే మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ ఏకైక కుమారుని మా శరీరములో ప్రత్యక్ష మగుట చూసి ఆనందించువారు అతడు మహావైభవంతో వచ్చినప్పుడు శాశ్వత జీవన భాగ్యమునకు పాత్రులగునట్లు కృపజోపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమున ఉన్నాడు. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చల్లాచెదురు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు. కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కర్లేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేడాలనక్కర్లేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుముననున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును. ప్రేమతో నీకు నూతన జీవము వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును. ఉత్సవ దినము వలె ఆనందించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నీతిమంతులారా, నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. ప్రభువుని చూచి ఆనందనాదము చేయుడు. ప్రభువుకు నూతన గీతము పాడుడు. ప్రభువుకి నూతన గీతము పాడుడు. తంత్రి వాద్యముతో ప్రభువును స్తుతింపుడు. దశతంత్రములు స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. ప్రభువుకు నూతన గీతము పాడుడు. నేర్పుతో వాద్యం మీటుచు ఆయనకు చేకొట్టుడు. అందరూ నీతిమంతులారా, నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. ప్రభువుని చూచి ఆనందనాదము చేయుడు. ప్రభువుకు నూతన గీతము పాడుడు. ప్రభువుకు నూతన గీతం పాడుడు. ప్రభువు ప్రణాళికలు శాశ్వతముగా నిలుచును. ఆయన సంకల్పములు కలకాలము చెల్లును. ప్రభువును దేవునిగా బడసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. అందరూ నీతిమంతులారా, నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. ప్రభువుని చూచి ఆనందనాదం చేయుడు. ప్రభువుకు నూతన గీతము పాడుడు. ప్రభువుకు నూతన గీతం పాడుడు. ప్రభువునందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము డాలు. ఆయన యందు మా హృదయము సంతసించును. ఏలైనా ఆయన పవిత్ర నామమును విశ్వసించితిమి. అందరూ నీతిమంతులారా, నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. ప్రభువుని చూచి ఆనందనాదం చేయుడు. ప్రభువుకు నూతన గీతము పాడుడు. ప్రభువుకు నూతన గీతం పాడుడు.
పాడేదా ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా వేణువులా నీ కీర్తన పాడేదా నీ ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా నీ ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేర్నని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించుట అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆగమ కాలంలో ఈ శనివారం ఈ యొక్క అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇదే అంశం కూడా రేపటి రోజున ఆదివారం కూడా ఇదే సువార్తను చదువుకుంటూ ఉంటాం. ఇంకా ఈ యొక్క అంశాన్ని మే 31వ తారీఖున ఒక పండగగా చేసుకుంటూ ఉంటాం, విజిటేషన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలంలో మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించుట మనకు ఎలాంటి సందేశం ఇస్తూ ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఏ విధంగా అయితే యేసు ప్రభు మనలోనికి రావాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే మనం కూడా మానవులైనటువంటి మనం కూడా ఆయనకు ఏ విధంగా సిద్ధంగా ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనిస్తున్నాం, ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెతమ్మ దగ్గరకు వచ్చిందో ఆమె ఆశీర్వదింపబడ్డది. ఈ ఆశీర్వాదం అనగానే గ్రీక్ పదములో మకారియోస్ అంటారు. మకారియోస్ అంటే సంతోషము, ఆనందము, ఆశీర్వాదము. మరి అష్టభాగ్యాల్లో ఉన్నట్టుగా ఒక భాగ్యం, దైవ భాగ్యము అని మనం తెలుసుకోవాలి. అంటే మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు ఒక గొప్ప దైవిక భాగ్యాన్ని తీసుకువచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం గమనించినట్లయితే ఎలిజబెతమ్మ మరియ తల్లి రాగానే మొట్టమొదటిగా ఆమె సంతోషించింది. అంటే తన గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేసింది. అంటే చూడండి, మరియ తల్లి రాకతో ఎలిజబెతమ్మ ఎంతో సంతోషించింది. అంటే మరియ తల్లి ఆనందాన్ని తీసుకువచ్చింది. మరి అదేవిధంగా రెండవదిగా
ఈ ఆనందం అంటే ఒక మిషన్, ఒక పనిని పూర్తి చేసి, అంటే యేసు ప్రభు మనకిచ్చినటువంటి పనిలాగా తను పరిపూర్తి చేసింది. ఎలా అంటే ఎప్పుడైతే యేసు ప్రభు అపోస్తులను పంపించారో ఒక దైవిక పని, సువార్త పనిలాగా ఆ మరియ తల్లి కూడా ఎలిజబెతమ్మ దగ్గరికి వచ్చి ఒక పనిని పూర్తి చేసింది. ఆ పని ఏంటి అంటే క్రీస్తు ప్రభుని ఇవ్వటం, క్రీస్తు ప్రభుని పంచటం. మరియ తల్లి తన గర్భంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుని ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నటువంటి ఆ బప్తిస్మ యోహానుకు మరి ఎలిజబెతమ్మకు క్రీస్తుని ఇచ్చింది. దట్ ఈస్ ద మిషన్. మరి రెండవదిగా సంతోషం అనేటువంటి ఒక సుగుణం మరియ తల్లి ఎలిజబెతమ్మకి ఇచ్చింది. ఎలిజబెతమ్మకే కాదు, మరి బప్తిస్మ యోహాను ఆ శిశువుకు కూడా ఆ సంతోషం ఇచ్చింది. అంటే ఎప్పుడు సంతోషం ఇస్తూ ఉంటారంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి నిండుగా ఇతరులకు పంచుతామో అప్పుడే వారు పొందినటువంటి వారు భాగ్యంగా భావించి సంతోషిస్తారు. మనం మన యొక్క కుటుంబాలు చూస్తుంటాం. కొంతమంది అడుగు పెట్టగానే ఐరన్ లెగ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు అడుగు పెట్టగానే కొట్లాటలు, పంచాయతలు, తర్వాత కుటుంబంలో విభజన, మరి అందరూ కూడా ఒకరి మీద అరుచుకోవటం. అమ్మ ఈ మహాతల్లి ఈయన ఎప్పుడొస్తాడో అంతే గొడవలు అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది వస్తే మా ఇంటికి వీళ్ళు రాగానే ఎంతో ఆశీర్వాదం, మా ఇంట్లో ఎంతో సంతోషం, ఎంతో ఇల్లు అంతా కూడా ప్రకాశిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ రెండో వర్గంగా ఉండాలి. మరియ తల్లి రాగానే ఆమె క్రీస్తు ప్రభుని ఇచ్చింది, రెండవదిగా సంతోషం ఇచ్చింది. అటు తర్వాత ఆమె ఎలిజబెతమ్మ చాలా ధైర్యాన్ని తెచ్చుకుంది. ఎందుకోసం అంటే ఆమె వృద్ధురాలు అయినప్పటికీ 6వ నెల. చూడండి, ఒక గర్భవతి ఎవరైనా సహాయం చేస్తారని ఆరాటంతో ఉంటుంది. మరి ముఖ్యంగా గర్భవతులు తమ భర్తలు తమ దగ్గర ఉండాలని, వారికి సేవలు చేయాలని ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. మరి ఇక్కడ ఒక వృద్ధురాలు అయినటువంటి ఎలిజబెతమ్మ భర్త కూడా చాలా ముసలివాడు. అలాంటి సమయంలో ఎవరైనా సహాయం చేస్తే ఎంత ఆనందిస్తుందో చూడండి. అలాగే మరియ తల్లి కొండ ప్రాంతం ఎన్నా కూడా లెక్క చేయకుండా కొండలన్నీ కూడా ఎక్కి మరి ఆ ఎలిజబెతమ్మను సందర్శించి సేవలు చేసింది. ఈ విధంగా తనకు నమ్మకాన్ని పెంచింది. ఇదిగో నాకు ఒకరున్నారు అని. మరి మన ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలాసార్లు చాలామంది ఎలిజబెతమ్మలు ఉంటారు. వృద్ధులు ఉండవచ్చు, తర్వాత గర్భవతులు ఉండవచ్చు, ఇంకా రకరకాల అవసరాల్లో ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా మనకు ఎలిజబెతమ్మలు. మరి అలాంటి ఎలిజబెతమ్మలు ఎవరైతే సహాయం కోరుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజబెతమ్మలు. మరి వాళ్ళందరూ కూడా మరియ తల్లి వల్లే వారిని సందర్శించి వారికి సంతోషం ఇవ్వాలి, వారికి దైవ భీతిని, ధైర్యాన్ని ఇవ్వాలి, దేవుని యొక్క అభయాన్ని వారికి ఇవ్వాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి హడ్సన్ టేలర్ అనేటువంటి ఆయన డైరెక్టర్, చైనాలో ఇన్లాండ్ మిషన్ అనేటువంటి దానికి డైరెక్టర్. అయితే ఆయన్ని ఎప్పుడైతే క్యాండిడేట్స్ ఎవరైతే గురువులు కావాలి, తర్వాత మిషన్ ఫీల్డ్స్కి వెళ్ళాలి అని ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. మీ యొక్క ఉద్దేశం తెలుసుకోవటానికి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అని, మీరు ఈ విధంగా వేరే ప్రాంతాలకి మిషనరీస్గా, సువార్థికులుగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇస్తున్నారు. ఒకరేమన్నారంటే, ఇదిగో క్రీస్తు ప్రభు దేశాలకు వెళ్ళి ఈ సర్వలోకంలో మీరు స్వార్థ బోధించాలి అని ఆయన శాసించారు కాబట్టి మేము వెళ్తాము అని ఒకరు అన్నారు. ఇంకొకరు ఏమన్నారంటే, ఇదిగో వాళ్ళు క్రీస్తు ప్రభు తెలియకుండానే వాళ్ళు నశించిపోతారేమో అని నేను వెళ్ళి స్వార్థను బోధిస్తాను అని ఇంకొక అతను అన్నాడు. అలాంటప్పుడు ఆ హడ్సన్ టేలర్ అన్నారు, ఇదిగో ఇవన్నీ కూడా నిజమే, సువార్త బోధించమని ప్రభు అన్నారు. రెండవదిగా వాళ్ళు సువార్త
తెలుసుకోకపోతే క్రీస్తుని తెలుసుకోలేరు, నశించిపోతారు. అది కూడా కరెక్టే. కానీ ఇవన్నీ కూడా ఒక విపత్తులో మీకేమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు చేయలేరు. మరి ముఖ్యంగా చావు మీ ముందు ఉంది అంటే మీరు పారిపోతారు, తప్పించుకుంటారు. కానీ వీటికన్నిటికీ భిన్నంగా ఏమి ఉండాలి అని ఎలాంటి షరతులు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీకు ఎప్పుడైతే క్రీస్తు మీద ప్రేమ ఉంటుందో ఇవన్నీ కూడా సాధ్యమంటారు. క్రీస్తు మీద ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే మీరు మిషనరీస్గా, సువార్థికులుగా విజయాన్ని పొందాలి, అభివృద్ధి చెందాలి అంటే క్రీస్తు మీద ప్రేమ ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ముందుకు సాగుతూనే ఉంటారు అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం కూడా ఎంతోమందికి ఇలా సువార్త బోధించాలి, ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి. ఎలిజబెత్ అమ్మను మరియ తల్లి సందర్శించినప్పుడు ఆమె క్రీస్తు ప్రభువుని తీసుకువెళ్ళింది, పవిత్రాత్మను ఇచ్చింది, అదేవిధంగా సంతోషాన్ని పంచి ఇచ్చింది. అదేవిధంగా మనం ఎవరినైతే సందర్శించినప్పుడు వారికి కూడా మనం యేసు ప్రభువుని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, అదేవిధంగా పవిత్రాత్మను వారికి కూడా మనం పంచాలి. దయల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి స్వార్థ పనిని దీవించండి. మరి ముఖ్యంగా ఎక్కడైతే మీ రాజ్య వ్యాప్తి చేస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము విన్న విషయాల్ని ధ్యానించుతూ ఉన్నాం. అదేవిధంగా ఏ విధంగా అయితే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించి గొప్ప భాగ్యాలు, దైవిక శక్తుల్ని, అనుగ్రహాలను తీసుకొచ్చిందో అలాగే మేము కూడా ఎవరిని సందర్శించినా కూడా వారందరికీ కూడా సంతోషాన్ని మిమ్మల్ని పంచేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈరోజు దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పనిని ఆశీర్వదించండి. ఎవరైతే తమ ఉద్దేశాలకై పూజలు పెట్టించి ఉన్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా దివ్యవాణి అభివృద్ధి కోరుకొని ప్రార్థనలు మరి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి కుటుంబీకుల్ని మరి వ్యక్తుల్ని ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా క్రైస్తవ కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. ఏ కుటుంబాల్లో అయితే అశాంతి ఉందో అలాంటి కుటుంబాల్లో శాంతి నెలకొల్పండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా తాకిముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే పడకకే నిమిత్తమై దివ్యవాణి పూజలు ఆలకిస్తున్నారో, పాల్గొంటున్నారో ఆ బిడ్డల్ని ప్రత్యేక విధంగా మీ ఆశీర్వాదాలతో నింపండి. వృద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. భార్యాభర్తలను ఆశీర్వదించండి. వారు కలిగినటువంటి పిల్లల్ని ఎంతగానో గొప్పగా ఆశీర్వదించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇవ్వాలని ఉంది మధుర కానుక, ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక. సృష్టికారక శాంతిదాయక ఏమి ఇవ్వగలను నా హృదయముగాక. ఇవ్వాలని నా కోరిక, ఇవ్వాలని ఉంది మధుర కానుక.
ప్రాణం పోసి మనిషిగా చేసినావు. మ్రానుకు ఫలములు పండి మహిమను చూపించినావు. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు. మ్రానుకు ఫలములు పండి మహిమను చూపించినావు. ప్రజ్వలించు జ్యోతిని పగటిగా చేశావు. గగనమందు తారకలు వెలుగును నింపావు. వెన్నెలలకు జాబిల్లి నిశిరాత్రి కుసగినావు. నిశిరాత్రి కుసగినావు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ అర్పములను ప్రీతితో స్వీకరింపుము. నీవు దయతో దయచేసిన వాణ్ణి ఇప్పుడు వారు నీకు సమర్పించున్నారు. నీ దివ్య శక్తితో వీటిని మాకు రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమను ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతన్ని గర్భమును మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యముల గురించి మికిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును జ్ఞాపమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితెలుగు మరి మాతోను, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పెద్దయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సుప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మ
పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహం స్వీకరించుమా. శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహం స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరగింపుమా. అలసిన వారికి అమృతం ఈ విందు. అదరిన గుండెకు ఆత్మబలము ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు. అదరిన గుండెకు ఆత్మబలము ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన ఆ పూజ్యం స్వీకరింపుమా. శుద్ధి నందుమా. మనకొసగిన ఆ పూజ్యం స్వీకరింపుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరగింపుమా. పాపము బాపిన పరిశుద్ధుడు. మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము బాపిన పరిశుద్ధుడు. మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాప క్షాళనకై మనుచాళి రక్షణకై. మన పాప క్షాళనకై మనుచాళి రక్షణకై మనకొసగిన ఈ పూజ్యం స్వీకరింపుమా. శుద్ధి నందుమా. మనకొసగిన ఈ పూజ్యం స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ఆత్మమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరగింపుమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యములో పాల్గొను నీ ప్రజలకు కృపామయమైన నీ శాశ్వత భద్రతను కల్పించి కాపాడుము. మహోన్నతమైన నీ సన్నిధిలో భక్తిమంతమైన సేవలు అందించు నీకు విధేయులైన వారు శారీరకముగాను మానసికముగాను పరిపూర్ణ ఆరోగ్యము పొందినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలం దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.